బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం ధ్యానించుకుందాం. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి బైబిల్లోని బంగారు మాట గొర్రెల కాపరులు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందని కాచుకుంటున్నారు. అంటే మనం ఇక్కడ చూసినప్పుడు గొర్రెల కాపరుల గురించి మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. గొర్రెల కాపరులు ఊరి వెలుపల ఉంటారు. వారి గొర్రె మందను తీసుకుపోయి ఆ గొర్రెలతో సహవాసము, ఆ గొర్రెలతో మాట్లాడటము, ఆ గొర్రెలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అనగా వారి ఇంటి వారికి దూరంగాను, లోకస్తులకి దూరంగాను అరణ్య ప్రదేశాలలో వారు ప్రయాణం అవుతూ 6 నెలలు 3 నెలలు అలా గడుపుతూ వెళ్తుంటారు. పేదరికంలో ఉంటారు, సరి అయిన వస్త్రములు లేక ఉంటారు. అరణ్య జీవితం కనుక వారికి భోజనం కూడా సరిగా ఉండకపోవచ్చు. వారికి ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకొని మాకెవరున్నారు అనే ఒక పేదరికంలో వారు ఆ గొర్రెలను కాసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే గొర్రెల కాపరులు వారు అనుకున్నదంతా కూడా దేవుడు మరి వారు ఆశించింది మనసులో ఉండొచ్చు, అది దేవుడు చూస్తాడు. కానీ పైకి కనిపించేవారు ఎలా ఉంటారు అని అంటే ఏం లేకుండా పైన ఒక బెడ్షీట్ వేసుకొని ఏదో కర్ర చేతిలో పట్టుకొని ఆ బలహీనమైన గొర్రెల్ని ఎత్తుకొని వాటి వెనుక నడుస్తూ అలా వాటికి మేత కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. అనగా ఒక బంధుత్వం అనేది లేకుండగా, వాడికి బంధుత్వం ఉన్నా కూడా దగ్గరలో సమీపంగా లేరు, వారి అవసరతలు తీర్చడానికి లేరు. వారు మాట్లాడుకున్నా కూడా ఒకవేళ 2-3 ఉన్నారంటే వారు మాట్లాడుకోవచ్చు. కానీ వారు ఎక్కువగా గొర్రెలతో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఆ చెట్ల కింద అంటే ఎండకి వారు ఏ చెట్టు కిందనో కూర్చొని కొద్దిసేపు తలవాల్చుకొని ఉండొచ్చు. రాత్రి వేళ చూస్తే మనమైతే చక్కగా మన గృహాల్లో దేవుడు ఏర్పాటు చేసినట్టుగా పడుకొని ఉంటాం. కానీ వారిని చూసినట్లయితే ఆ గొర్రెల కొరకు చిన్న షెల్టర్ లాగా చుట్టూ ఒక కర్రలతో ఏర్పాటు చేసుకొని ఆ గొర్రెల మధ్యలోనే వాటి వేడిని, వాటి శ్వాసను వారు అనుభవిస్తూ వాటి మధ్యలోనే వారు పరుండే పరిస్థితులు వారికి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. వారు చాలాసార్లు బాధపడవచ్చు, మాకు ఏ న్యూస్ తెలియకుండా ఉంటుంది, మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు, మాకు అసలు ఏ విషయం తెలియదు అని వారు ఒకలాంటి నిరుత్సాహంలో ఉండొచ్చు. కానీ వారికి ఒక నమ్మకం కూడా ఉండొచ్చు. దేవుని యందు భయము భక్తి కలిగి మేము అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు అంటే చుట్టుప్రక్కన ఏమి లేకుండా కూడా వారు అక్కడ పడుకున్నప్పుడు వారికి క్షేమము. ఉదయకాలములో లేస్తున్నారంటే వారు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండొచ్చు. కనుక వారి హృదయాంతరంగం ఎరిగిన దేవుడు వారి దగ్గరికి ఒక శుభవర్తమానముని పంపించడం మనం చూస్తుంటున్నాం. అనగా గొర్రెల కాపరుల యొక్క పరిస్థితిని మనం చూసాము. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే వారు అనుకున్నది అంతయు కూడా నిజము కాదు అని దేవుడు వారి పట్ల కృపా కనికరములను చూపే దేవుడు కనుక మొట్టమొదట శుభవర్తమానాన్ని తెలియపరచడానికి ప్రభువు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అని మనం చూస్తే గొర్రెల కాపరులు. అందుకే ఈరోజు బైబిల్లోని బంగారు మాట గొర్రెల కాపరులు అనే చూస్తుంటున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎందుకు భయపడినారు అంటే వారి సహవాసం కనుక మనం చూసినట్లయితే గొర్రెలతోనే కాలక్షేపం చేస్తుంటారు, ఆ ప్రకృతిని చూస్తుంటారు, ఆ చుట్టూన్న చెట్లను చూస్తుంటారు, ఆ చెట్లకి ఏమైనా ఉన్న ఫలములను తింటుంటారు, వాటి నుండి వస్తున్నటువంటి ఆ గాలి పీల్చుకుంటారు, గొర్రెలతో మాట్లాడుతుంటారు. కనుక వీరికి ఇలాంటి ఆశ్చర్యకరమైన సంగతులను చాలా తక్కువగా చూస్తారు, చాలా తక్కువగా వింటారు. ఎందుకంటే మనుషులతో లేరు కాబట్టి వారికి ఏ సంగతులు కూడా సరిగా తెలియని స్థితిలో ఉన్నారు.
కనుక దేవదూత ఎప్పుడైతే వారి మధ్యకి వచ్చినదో వారు వెంటనే ఆ ప్రకాశమానమైన వెలుగు, వారు ఎప్పుడు చూడని వెలుగు, అంత వెలుగును చూసేసరికి అంధకారములో ఉంటున్నటువంటి వారు, చీకటిలో సంచరించున్నటువంటి వారు ఆ వెలుగును చూసేసరికి భయపడిపోయినారు. వారు మిక్కిలిగా భయపడినట్లుగా మనం వాక్యము చూస్తుంటున్నాం. కనుక ఆ భయపడుతూ వణుకుతూ ఉన్నటువంటి ఆ బిడ్డల మధ్యలోకి మరి దేవుడు ఒక శుభవర్తమానము ద్వారా దేవదూతని పంపినట్టుగా మనం చూస్తాం. ఆ న్యూస్ వారి చుట్టూ ప్రకాశమైన వెలుగు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అవును, వారికి చీకటి తప్ప వెలుగు తెలియని బిడ్డలుగా ఉంటున్నారు, అమాయకులుగా ఉంటున్నారు. వారి జీవనోపాధిని దేవుడు గ్రహించాడు. కనుక అన్నిటికంటే మిన్న అయిన ఒక శుభవార్తను దేవుడు ఆ బిడ్డల దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే వారి విశ్వాసము గొప్పది. వారు దేవుని కలిగి ఉంటున్నారు, కానీ పేదరికంలో ఉంటున్నారు, బంధుత్వానికి దూరంగా ఉంటున్నారు, మాకెవ్వరూ లేరనే నిరుత్సాహంతో ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకున్నాను. మొట్టమొదటి లోకానికి అంతటి శుభవార్త మొదట మీకు తెలియపరుస్తున్నానని మరి దేవుడు నిజంగా వారి మధ్యకి పంపించడం మనం చూస్తుంటున్నాం. నిజంగానే గొర్రెల కాపరులు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా వారు దేవుని పైన ఆనుకొని ఉన్నారు. వారు అరణ్యములో నివసిస్తున్నప్పటికీ కూడా దేవుని పైన ఆనుకొని ఉంటున్నారు. కనుకనే దేవుడు వారిని ప్రేమించాడు. ఈ సమయంలో మరి మనం కూడా అనుకోవచ్చు, నేను ఒంటరిని, నాకెవరు లేరు, నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది అని దేవుని తట్టు చూసి నిరీక్షించినప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన ఒక శుభవార్తని వారికి పంపించడం అని అంటే నిజంగానే ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఎంతోమంది ఉన్నారు, ఎంతో అనుభవజ్ఞులు ఉంటారు, కానీ దేవునిని ఎరిగినటువంటి బిడ్డలు, దేవునిని గూర్చి నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలు ఉండొచ్చు. కానీ గొర్రెల కాపరులకు మొట్టమొదట శుభవర్తమానము తెలియచేయడం జరిగింది. కనుక నీవు నేను కూడా వారి వలె నిరీక్షణ ప్రభునందున్నది. అందు గురించే ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. అలా అని మన దగ్గరికి రాడా అనుకోవడానికి లేదు. ఆశించిన ప్రతి ఒక్కరి కోరికను సిద్ధింపచే దేవుడు మనకున్నాడు. కనుక గొర్రెల కాపర్లు ఒంటరిగా ఉన్నప్పుడు విడువను ఎడబాయనని చెప్పి గుడ్ న్యూస్ను దేవుడు వారికి పంపించినట్టుగా చూస్తుంటున్నాం. అంతేకాకుండా మనం చూస్తే వారు సువార్తను, శుభవర్తమానమును జనులకు ప్రకటించినట్టుగా కూడా పరిశుద్ధ లేఖనములో మనం చూస్తాం. చూడండి 18వ వచనం 2:18లో చూస్తే, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ ఆశ్చర్యపడిరి. అయితే వారు ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. వినినయన్నీ భద్రపరుచుకున్నారు. వారు దేవదూత ద్వారా వినిన ప్రతి మాటను హృదయంలో భద్రపరుచుకొని యేసు ప్రభువుని దర్శించి ఆ శిశువుకు మ్రొక్కి వారు ఆ దేవుని గురించిన ప్రచారం చేసి ఉంటున్నారు. దేవుని గురించి, ఆ శిశువుని గురించి ప్రచురించిరి అని మనం చూస్తుంటున్నాం. అంటే ఎక్కడో ఉన్నటువంటి వారు దేశంలోకి వచ్చి దేవుని గురించి ప్రకటించడానికి దేవుడు గొప్ప అర్హతనిచ్చాడు. మాకేం తెలుసు అనుకున్న వాళ్ళని దేవుడు లేవనెత్తి ప్రభువును చూడడానికి ఆధిక్యతనిచ్చి, అంతేకాదు ప్రభువుని ప్రకటించే ఒక భాగ్యమునిచ్చినారు గొర్రెల కాపర్లకు. అందుగురించే ఈరోజు మరి ఆ గొర్రెల కాపర్లు ఇంకేమిచ్చారంటే తన హృదయాలని దేవుడి దగ్గర కుమ్మరించినట్లుగా చూస్తుంటున్నాం. కనుక గొర్రెల కాపరులు చేసినది చాలా అద్భుతమైన విషయం. కనుక మరి వారి నిరీక్షణ మనం కూడా అలాగుండి నిరుత్సాహములో, ఒంటరితనములో మాకెవరు లేరు అనుకొని దేవుని తట్టు చూచే వారికి దేవుడే సహాయకుడిగా ఉంటారు. వారితో ఉండి నడిపిస్తారు. దేవుడికి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చారు. స్టార్టింగ్లో మనం చూస్తే వారు ఒంటరిగా ఉంటున్నారు, నిరుత్సాహంలో ఉంటున్నారు, అన్నవస్త్రములు లేక ఉంటున్నారు, మాకెవ్వరూ లేరు అనుకుంటున్నారు. కానీ దేవుడు వారిని కరుణించి దూత ద్వారా శుభవర్తమానాన్ని పంపారు. సర్వలోకాధికారి భూలోకంలో జన్మించాడన్న శుభవర్తమానము మోసుకొని వెళ్ళారు దూతలు. ఆ మాటను విని వారు అక్కడే ఉండిపోలేదు, అక్కడే నిలిచిపోలేదు. నిజమాని అనుమానం, సందేహం కలగలేదు. కానీ వెంటనే వచ్చి శిశువును దర్శించారు, యేసుని గూర్చి ప్రకటించారు. అది గొప్ప భాగ్యముగా వారు ఎంచుకున్నారు. కనుక చేశారు. దేవుని నుండి ప్రతిఫల దీవెనలు పొందుకున్నారు. మరి మనం ఇంకొక మాటను చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 10-11 చూద్దాం.
10వ వచనం చదువుతున్నాను, 11వ వచనం చదువుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇక్కడ ప్రధానమైన మంచి కాపరిని చూస్తుంటున్నాం. అక్కడ గొర్రెల కాపర్లని మనం చూసాం. ఈ లోకంలో పేదరికంలో వారు అన్నవస్త్రములు లేని స్థితిలో, ఒంటరి స్థితిలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లను చూసాం. ఆ గొర్రెల కాపర్లను దేవుడు కరుణించి అక్కడికి శుభవర్తమానం పంపాడు. ఇంకొక గొర్రెల కాపరిని చూస్తున్నాం. ఆయన మన ప్రధాన కాపరి. ఆయన మన ప్రధాన కాపరి ఏం చేస్తానంటున్నాడంటే, ఆ ప్రధాన కాపరి చెప్పే మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు ప్రభుల వారు మంచి కాపరిగా నిన్ను నన్ను కాయుటకు, నిన్ను నన్ను మేపుటకు, నిన్ను నన్ను సరైన క్రమశిక్షణ మార్గములో పెంచుటకు ఈ భూలోకంకి అరుదించారు. అదే న్యూస్ని గొర్రెల కాపర్లు తెలుసుకున్నారు, ఆ న్యూస్ని ప్రచురించారు. మరి ఆ ప్రచురించిన ప్రభు అయిన, ఆ ప్రచురింపబడిన ప్రభువుని గురించి ప్రచురింపబడిన ఆ ప్రభువు ఈరోజు నీతో నాతో అంటున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నీకు నాకు మంచి కాపరి, ప్రధాన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తానంటున్నారంటే, తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసు ప్రభుల వారైతే నీ కొరకు నా కొరకు ప్రాణం పెడతారు, మనల్ని కాపాడుతారు, రక్షిస్తారు, మార్గం చేరుస్తారు. అంతేకాదు మన కొరకు ప్రాణం పెట్టడానికి ఈ గొర్రెల కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో గొర్రెల కాపరులు, వారిని దేవుడు దర్శించిన విధము చూసాము. అలాగే వచ్చినటువంటి ప్రధాన కాపరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే కాపరి మనకున్నాడు. కనుక మనమందరం ఈరోజు నిజంగానే గొర్రెనైతే బహుమానంగా ప్రభువు దగ్గరికి వెళ్తానేమో అనుకుంటాం. కానీ మనల్ని ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో పెట్టి ఆయన బిడ్డలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఒక కాపరి వలె నీవు నేను కూడా ఉండి ప్రభు మనకు నేర్పిన మార్గాన్ని మనం ఎంచుకొని అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించుదాం. ఎందుకంటే మన ప్రభువు మన కొరకు ఈ భూలోకంకి ఎందుకు అరుతించాడంటే, నిన్ను నన్ను రక్షించి మనకు రక్షణ మార్గం చూపి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు దారిపోయడానికి వచ్చాడు. గొర్రెల కాపరి, ప్రధాన కాపరిని ప్రాముఖ్యంగా మనము ధ్యానించుకుంటూ, నెమరు వేసుకుంటూ మన జీవితాలని ముందుకు కొనసాగించే కృప ప్రభు మనందరికి కలుగచేయునుగాక. ఆమేన్.